హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పడేయాలనుకునే బీరకాయ తొక్కతో కూడా ఎంతో టేస్టీగా ఉండే పచ్చడిని రెడీ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో తిన్నామంటే ఆ టేస్టే వేరే ఉంటుంది. ఒకసారి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక బాండి తీసుకొని అందులో ఒక చిన్న బౌల్ నువ్వులు తీసుకోవాలి. అవి దోరగా అయ్యేంత వరకు వేయించాలి. ఏ కప్తో నువ్వులు తీసుకున్నారో అదే కప్పుతో పెసరపప్పు తీసుకోవాలి. అది కూడా దోరగా అయ్యేంత వరకు వేయించాలి. కలర్ చేంజ్ అవుతుంది. తర్వాత ఒక 10 పచ్చిమిర్చి తీసుకోవాలి. అవి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవచ్చు. అలా అయితే మంచిగా లోపల వరకు వేగుతాయి. తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత అందులో ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేయాలి. తర్వాత ఒక టమాటా వేయాలి. తర్వాత ఒక చిన్న క్యారెట్ వేయాలి. తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న బీరకాయ తొక్కను అందులో యాడ్ చేయాలి. తర్వాత కాస్త కరివేపాకు యాడ్ చేయాలి. ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒకసారి. తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతాయి. అవి కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. పచ్చివాసన పోయేంత వరకు వాటిని వేయించాలి మంచిగా. తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకొని అందులో కాస్త వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6, నానబెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు, కాస్త జీలకర్ర, ఒక స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు, పెసరపప్పు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఫస్ట్ మనం వేసుకున్న బీరకాయ పొట్టు పేస్ట్ అవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అందులో 2 స్పూన్స్ కల్లుప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత అది మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పోనుకు పెట్టుకోవాలి. కాస్త నూనె పోసి అందులో జీలకర్ర, ఆవాలు, కాస్త ఎండుమిర్చి, కాస్త కరివేపాకు వేసి ఒకసారి ఫ్రై చేయాలి. తర్వాత మనం పెట్టుకున్న పేస్ట్లో వేసుకోవాలి పచ్చడిలో. అంతే, ఎంతో టేస్టీ ఉండే బీరకాయ పచ్చడి రెడీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి.